ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిహారిక, ఏంటి ఇంతకు ముందు పూజ గదిలోకి వచ్చి అమ్మవారికి పూజ చేసి శ్లోకాలు పాడి హారతినిచ్చేదానివి కదా. అత్తయ్య దీపం వెలిగించింది, నువ్వొచ్చి హారతివ్వు. అవని మంచి మాట చెప్పిందిరా అమ్మా. వేదవతి లాంటి జాతకం కలిగిన నువ్వు తిరిగొచ్చిన అమ్మవారికి మొదటి హారతిస్తే బాగుంటుందమ్మా. వెళ్ళు. నా బుజ్జిని ఆమెని అడ్డంగా బుక్ చేసింది. ఇప్పుడు నిహారిక గురించి అందరికీ తెలిసిపోతుంది. మహర్జాతకం గల కోడలివి కదా, వెళ్ళమ్మా. నీ సేవకి అమ్మవారు పులికించిపోతారు. వెళ్ళు. అత్తయ్య, నా చేతులు కాలాయి కదా, ఇప్పుడు నేను ఎలా ఇవ్వగలను? ఇలాంటి సమయంలో చేస్తేనే అమ్మవారి దయ నీ మీద పుష్కలంగా ఉంటుంది నిహారిక. డూప్లికేట్ విగ్రహంకి సేవలు చేయటం వేరు, ఒరిజినల్ విగ్రహంకి సేవలు చేయటం వేరు. వెళ్ళు నిహారిక, వెళ్ళు. నీకు అమ్మవారి ఆశీర్వాదం ఉంది, ఎందుకు భయపడతావు? వెళ్ళు. నిహారిక వెళ్ళు. డూప్లికేట్ అయినా ఒరిజినల్ అయినా నీ భక్తిలో ఎలాంటి తేడా ఉండదని నిరూపించు. ఎందుకు అందరూ కలిసి నా బుజ్జిని ఇబ్బంది పెడుతున్నారు? తను వదిలేయండి, చెయ్యి కాలేదని చెప్తుంది కదా. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? హారతి ఇవ్వమని అనడం కూడా ఇబ్బందేనా? నిహారిక రామ్మా. అయిపోయాను. విగ్రహం ఇంటికి రావడం అవనికి గండం అనుకున్నాను, నా పాలిట గండం అవుతుందని అనుకోలేదు. ఈ రోజు నీ బతుకేంటో బయట పడిపోతుంది. రావే. మంటలు కనిపించుంటే ఈ విషయం నీకు నాకు అర్థమైనట్టు ఇంకెవ్వరికి అర్థం కాదు బుజ్జి. ఆగిపోయామే, రామ్మా. ఏంటమ్మా లోపలికి వెళ్లకుండా వెనక్కి వచ్చేసావు? దొంగ జాతకంది కదా, లోపలికెలా వెళ్ళగలుగుతుంది? సుజాత గారు, నా భార్యను అలా అవమానించారంటే నా తల్లిని కూడా అవమానించినట్టే. అన్ని రహస్యాలు బయటపడుతున్నాయి, దొంగ జాతకం గురించి తప్ప. నిహారిక మీద కోపం ఉంటే ఇంకేదైనా అను సుజాత, జాతకం గురించి అలా మాట్లాడుకు. ఇప్పుడు ఎలా కవర్ చేస్తుందో ఏంటో. ఏమైంది నిహారిక, ఎందుకు వెనక్కి వచ్చేసావు? అది కావాలనే వచ్చేసాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.